హాయ్ అండి. ఈరోజు భారత రాజ్యాంగంలోని ఆర్టికల్స్ చూద్దాము. ఆర్టికల్ 1 భారతదేశం పేరు, భూభాగం. ఆర్టికల్ 2 నూతన రాష్ట్రాల విలీనం, ఏర్పాటు. ఆర్టికల్ 3 నూతన రాష్ట్రాల ఏర్పాటు, రాష్ట్ర సరిహద్దులు సవరణ. ఆర్టికల్ 4 మొదటి మరియు 4వ షెడ్యూల్ సవరణ. విభాగం 2 పౌరసత్వం. ఇంతకుముందు విభాగం 1 భారతదేశ భూభాగం. విభాగం 2 పౌరసత్వం. ఆర్టికల్ 5 రాజ్యాంగం అమల్లోకి వచ్చినప్పటి పౌరసత్వం. ఆర్టికల్ 6 పాకిస్తాన్ నుండి వలస వచ్చిన వారి పౌరసత్వం. ఆర్టికల్ 7 పాకిస్తాన్‌కి వలస వెళ్ళిన వారి పౌరసత్వం. ఆర్టికల్ 8 భారతదేశం బయట నివసిస్తున్న భారత ప్రజలు మరియు వారి యొక్క పౌరసత్వం. ఆర్టికల్ 9 స్వచ్ఛందంగా విదేశీ పౌరసత్వం స్వీకరించిన మన భారతీయులు. ఆర్టికల్ 10 పౌరసత్వ హక్కులు. నెక్స్ట్ ఆర్టికల్ 11 పౌరసత్వం గురించి శాసనములు చేయడంలో పార్లమెంట్ యొక్క అధికారములు. నెక్స్ట్ విభాగం 3 ప్రాథమిక హక్కులు. ఆర్టికల్ 12 నిర్వచనం. ఆర్టికల్ 13 ప్రాథమిక హక్కులను హరించే శాసనాలు చెల్లవు. ఆర్టికల్ 7 చట్టం ముందు అందరూ సమానులే. చట్టం మూలంగా సమాన రక్షణ. ఆర్టికల్ 15 కుల, మత, లింగ వివక్షత నిషేధం. ఆర్టికల్ 16 ప్రభుత్వ ఉద్యోగాల్లో అందరికీ సమాన అవకాశాలు. ఆర్టికల్ 7 అంటరానితనం నిషేధం. ఆర్టికల్ 18 బిరుదులు నిషేధం. నెక్స్ట్ వ్యక్తిగత స్వేచ్ఛలు. ఇవి ఎక్కడి నుంచి ఎక్కడికంటే 19 to 24. ఆర్టికల్ 19 భావ ప్రకటన స్వేచ్ఛ. ఆర్టికల్ 20 ఒక నేరానికి ఒకేసారి శిక్ష, ద్వంద్వ శిక్ష రద్దు. ఆర్టికల్ 21 వ్యక్తి స్వేచ్ఛ, జీవించే హక్కు. ఆర్టికల్ 22 నిర్బంధం, పరిమితులు, అక్రమ అరెస్టు, నిర్బంధాలకు రక్షణ. ఆర్టికల్ 23 మనుషుల క్రయ విక్రయాలు, ప్రతిఫలం లేని మనుషుల పనుల నిషేధం. నెక్స్ట్ ఆర్టికల్ 24 14 సంవత్సరాల వయసు లోపగల బాలలను ఎలాంటి పనుల్లో వినియోగించరాదు. నెక్స్ట్ మత స్వేచ్ఛ. ఆర్టికల్ 25 to 28. ఆర్టికల్ 25 మత విశ్వాసాలను కలిగి ఉండే హక్కు, మత ప్రచారం చేసుకునే హక్కు. ఆర్టికల్ 26 మత సంస్థల నిర్వహణలో స్వేచ్ఛ. నెక్స్ట్ ఆర్టికల్ 27 మత వ్యాప్తికై పన్ను విధించరాదు. ఆర్టికల్ 28 విద్యాలయాల్లో మత బోధన చేయరాదు. నెక్స్ట్ సాంస్కృతిక విద్యా హక్కులు. ఆర్టికల్ 29, 30. ఆర్టికల్ 29 అల్పసంఖ్యాక వర్గాల ప్రయోజనాల పరిరక్షణ. ఆర్టికల్ 30 విద్యాలయాలను స్థాపించి నిర్వహించుకొనుటలో అల్పసంఖ్యాకుల హక్కులు. ఆర్టికల్ 31 44 సవరణ ద్వారా ఆస్తి హక్కును ప్రాథమిక హక్కుల జాబితా నుండి తొలగించుట. ఆర్టికల్ 31A భూముల స్వాధీనమునకు సంబంధించిన శాసనములు. ఆర్టికల్ 31B కొన్ని శాసనములు న్యాయ సమీక్షకు అతీతంగా ఉండి చెల్లుబాటు అవుతాయి. ఆర్టికల్ 31C ఆదేశిక సూత్రముల లక్ష్య సాధనకై చేయబడిన శాసనాలకు రాజ్యాంగ రక్షణ. ఆర్టికల్ 31D తొలగించారు. నెక్స్ట్ ఆర్టికల్ నెక్స్ట్ వీడియోలో చేస్తానండి కంటిన్యూగా. ఈ వీడియో మీకు హెల్ప్ఫుల్ అయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.